పటాకి 10,000 అట్లా ఉంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు పేదలు. ఇండ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదన్నారు. దీంతో తాము గత్యంతరం లేని స్థితిలో ఇండ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తమపై కేసులు పెడితే ఆత్మహత్య చేసుకుంటామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఎమ్మెల్యే దగ్గరకు పోతే 15 రోజుల తర్వాత ఇస్తామమ్మా అన్నాడు. ఎమ్మెల్యే కూడా ఏమి ఇవ్వలేడు. మరి ఎక్కడి దాకా వేస్తారు? మాకు గరీబ్ పరిస్థితి ఉన్నది, అడక్క తినే పరిస్థితి ఉన్నది మాది. మేము కిరాయి కట్టి కిరాయి బుక్ కూడా దగ్గర పడేస్తాం. మేము 3,000 కట్టాలా, మా అమ్మ మంచిగా లేదు. మేము ఎక్కడ శవం తెచ్చిపోతే కూడా బజార్లో పడేస్తున్నారు, ఇంట్లో తెలుస్తలేరు. మరి ఎక్కడ వేసుకోవాలా చెప్పు? కిరాయి ఇళ్ళకి రానిస్తలేరు, మరి ఎక్కడ వేసుకోవాలా? మాకు దయచేసి చెప్తున్నాము, మాకైతే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కాల. పలగొట్టిండ్రు కొంతమంది, మేము ఇంకా వలగొట్టలేము, ఆగినాం. మీకు చెప్పాలని ఆగినాం, మీడియా పిలిపించినాం. మరి ఏమంటారో చెప్పండి. ఇక కలెక్టర్ ఆఫీస్ కు మీ సేవలకు అన్నిటికీ ఎమ్మెల్యే కూడా వచ్చినప్పుడు 15 రోజులు చూసి మీకు ఖచ్చితంగా ఏర్పిస్తాము. మీకు ఒక సరైన న్యాయం చేసి మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నాము. మీరేం బాధపడకండి. మీకు 48 ఉంటాయి రూములు. అయినా సరే బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. అయినా సరే మేము 45 ఇండ్లకే కాకుండా బాధితులు ఎవరైతే లేని వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోగలుగుతాము. ఇచ్చిన తర్వాత వాళ్ళకి సరిపోని ఎడల మళ్ళీ వేరే ఖాళీ స్థలం ఎక్కడైనా చూపించి కూడా ఇస్తాము అని హామీలు మస్తు ఇచ్చిరు. హామీలన్నీ నిర్లక్ష్యం చేసేసిరు. 100 సార్లు ఎమ్మెల్యే ఆఫీస్ కి, కలెక్టర్ ఆఫీస్ కి, మళ్ళీ అంటే మండల ఆఫీస్ కి వెళ్తుంటే అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ గారు చెప్పారు మాకు ఏమనంటే, మీ యొక్క సమస్యలను మేము పరిశీలించి ఎమ్మెల్యే భూపతి రెడ్డి దగ్గరికి అలాగే రేవంత్ రెడ్డి దగ్గరికి మేము పంపించి మేము మాట్లాడి మీకు న్యాయం జరిపిస్తామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాలన్నీ తీసేసి ఇక్కడ 45 ఇండ్లే ఉన్నాయి. కానీ ఇక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు. ఈ వేల మంది ప్రజలకు సరిపోని సవలతులు ఉన్నా కూడా ఇక్కడ మాకంటే కొట్లాడుకునే పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ మాత్రం తొందరగా మీరు స్పందించకపోతే